హలో విద్యార్థులారా, సెల్ ఫోన్ రిపేరింగ్ సర్వీస్ కోర్సుకు స్వాగతం. హలో టీచర్, థ్యాంక్ యూ. నేను అనుకుంటా ఈ రోజుల్లో ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే నాకు ఒకటి తెలుసు, వాళ్ళతో 3 ఫోన్స్ ఉండేవి, కానీ కొన్నిసార్లు 3 పనిచేయకుండా పోతాయి. ఓ అవునా? ఈ కోర్సు పూర్తయ్యాక ఆ వ్యక్తిని మాత్రము కాక మరెందరో చాలా మంది వ్యక్తుల సెల్ ఫోన్ సమస్యలలో నువ్వు సహాయపడగలవు. భారతదేశంలో సెల్ ఫోన్ పరిశ్రమ అత్యంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. నేను దీని గురించి ఆలోచిస్తున్నాను టీచర్, కానీ మనం దేంతో స్టార్ట్ చేస్తాం? నాకు అనిపిస్తుంది మనం చాలా నేర్చుకుంటాం ఈ కోర్సులో అని. అవును, మనం ముందుగా ఎలక్ట్రానిక్స్ యొక్క ప్రాథమికాలను మరియు మొబైల్ టెలిఫోన్ యొక్క మూల సూత్రాలను నేర్చుకోవడం ప్రారంభిద్దాం. దాని తర్వాత సెల్ ఫోన్ తయారీలో ఉపయోగించే హార్డ్వేర్ మరియు పదార్థాల గురించి తెలుసుకుందాము. ఈ అధ్యాయం చాలా వివరణాత్మకమైన సూచనలతో పూర్తి ఉన్నది. మీకు ఏదైనా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉన్నా లేకపోతే అర్థం కాకపోయినా మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు చాప్టర్ని. వినడానికి చాలా బాగుంది. నేను ఈ టెక్నికల్ నాలెడ్జ్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే నేను ఎప్పుడైనా అర్థం కాకపోతే మరీ వెనక్కి వచ్చి చాప్టర్ని చదువుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ నాకు దీని గురించి డౌట్ ఉంది టీచర్, ధన్యవాదములు ఇది చెప్పినందుకు. ఇంకా నేను ఏమేమి నేర్చుకుంటాను? దాని తర్వాత మీరు సెల్ ఫోన్ హార్డ్వేర్ రిపేర్ మరియు నిర్వహణ నేర్చుకుంటారు, మరియు 5G, 4G, 3G మరియు GSM ఫోన్ల మదర్ బోర్డును అర్థం చేసుకుంటారు. అలాగే అన్ని రకాల ఫిల్టర్ల అధ్యయనం కూడా చేస్తారు. సెల్ ఫోన్లో మైక్రోచిప్ మరియు మైక్రో ప్రాసెసర్లను గుర్తించడం నేర్చుకుంటారు. ఆ తర్వాత సెల్ ఫోన్లో ఉన్న సమస్యలు, ఉదాహరణకు ఛార్జింగ్, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ సమస్యలు మొదలైన వాటిని అర్థం చేసుకుంటారు. ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరు నేర్చుకుంటారు. చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది, కానీ నేను భయపడాల్సిన అవసరం లేదు. చాప్టర్స్ని నేను ఎప్పుడు మరీ రివిజ్ చేయవచ్చు. అవును, బాగా చెప్పావు. కానీ మనం ఇంకా పూర్తవ్వలేదు. మీరు సెల్ ఫోన్ అసెంబ్లింగ్ చేసే విధానం నేర్చుకోవడంతో పాటు ప్యాటర్న్ లాక్, జంపరింగ్ టెక్నిక్స్ వంటి అన్లాక్ చేసే విధానాల గురించి కూడా తెలుసుకుంటారు. అంతేకాక మనం సెల్ ఫోన్ సాఫ్ట్వేర్ పరిష్కారాలు మరియు డయాగ్నోసిస్, క్లౌడ్ టెక్నాలజీ మరియు ఇతర ఆధునిక మొబైల్ టెక్నాలజీలపై దృష్టి పెడదాం. ఈ RCT కోర్స్ నిజంగానే చాలా బాగుంది టీచర్. ఇప్పుడు నేను అస్సలు ఆగలేను స్టార్ట్ చేయడానికి. మనం వెళ్ళే ముందు ఒక్క విషయం చెప్పండి, నేను దీని ద్వారా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ని పొందగలను? చాలా బాగా అడిగావు. ఈ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి మరియు ఇవి నిన్ను ఖచ్చితంగా ఆత్మనిర్భరుడిగా మార్చగలవు. నీవు ఎన్నో కెరియర్ మార్గాలను అనుసరించవచ్చు. ఉదాహరణకు మొబైల్ ఫోన్ రిపేర్ టెక్నీషియన్గా పనిచేయడం, నీ సొంత రిపేర్ షాప్ ప్రారంభించడం, లేదా ఒఫీషియల్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ ప్రొవైడర్ లాగా పనిచేయవచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ ట్రబుల్ షూటింగ్ నిపుణుడిగా కూడా మారవచ్చు. చాలా ఎంకరేజింగ్గా ఉంది, అస్సలు ఆగలేను. అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేద్దామా టీచర్? అయితే మన సెల్ ఫోన్ రిపేరింగ్ ప్రపంచంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. అయితే రెడీ, సెట్, లర్న్.